సినిమా హిట్టవ్వాలంటే ఒకప్పుడు కథలో దమ్ముండాలి, హీరోలో పవర్ ఉండాలి, డైరెక్టర్ టేకింగ్లో విజన్ ఉండాలి. కాని ఇప్పుడు కేవలం కంట్రవర్సీ ఉంటే చాలు అనుకుంటున్నారు మన మేకర్స్. బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొట్టాల్సిన సినిమాలు ఇప్పుడు పోలీస్ స్టేషన్ గడపలు తొక్కుతున్నాయి, మహిళా కమిషన్ల చుట్టూ తిరుగుతున్నాయి. పబ్లిసిటీ అనే పిచ్చి పీక్స్కి చేరితే ఏం జరుగుతుందో చెప్పడానికి లేటెస్ట్ ఉదాహరణ ఈటీవీ ప్రభాకర్ కొడుకు చంద్రహాస్ ఇష్యూ. అసలు హీరోలు, డైరెక్టర్లు ఎందుకిలా తయారయ్యారు? ఒకప్పుడు విశ్వక్సేన్ ప్రాంక్ వీడియో దగ్గర మొదలైన ఈ ట్రెండ్ ఇప్పుడు జర్నలిస్టులకు వార్నింగ్ ఇచ్చే వరకు, పోలీస్ కేసులు పెట్టే వరకు ఎందుకు వెళ్ళింది? జేడీ చక్రవర్తి లాంటి సీనియర్ హీరో ఎందుకు అసహనం వ్యక్తం చేశారు? ఈ చీప్ పబ్లిసిటీ వెనుక ఉన్న అసలు నిజాలు ఏంటో ఇవాల్టి వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. మ్యాటర్లోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్, నేను మీలాగే సినిమాని ప్రేమించే ఒక చిన్న క్రియేటర్ని, నిజాయితీగా కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నా. మీ సపోర్టు నాకు చాలా అవసరం. ప్లీజ్ ఇప్పుడే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబల్ కొట్టడం అస్సలు మర్చిపోవద్దు. మనం ఫ్లాష్ బ్యాక్కి వెళ్తే టాలీవుడ్లో ఈ అతి పబ్లిసిటీకి బీజం పడింది మాస్కా దాస్ విశ్వక్సేన్ ఇష్యూతోనే అని చెప్పొచ్చు. గుర్తుందా? అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమా రిలీజ్ టైంలో ఒక ప్రాంక్ వీడియో చేశారు. రోడ్డు మీద ఒక వ్యక్తి పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటానని హడావిడి చేయడం. అది ప్రాంక్ అని తెలియక జనం భయపడటం అప్పట్లో పెద్ద రచ్చ అయ్యింది. నిజానికి ఆ సినిమాలో కంటెంట్ ఉంది, మంచి హిట్ అయ్యింది. కానీ ఆ సినిమాకు ఆ నెగటివ్ పబ్లిసిటీ అవసరమా? ఆ తర్వాత ఒక టీవీ ఛానల్ డిబేట్లో యాంకర్కి విశ్వక్కి మధ్య జరిగిన గొడవ, గెట్ అవుట్ ఆఫ్ మై స్టూడియో అంటూ జరిగిన రచ్చ. ఇదంతా సినిమా ప్రమోషన్లో భాగమేనా అనే అనుమానాలు ఇప్పటికీ ఉన్నాయి. కానీ ఒక్కటి మాత్రం నిజం, అప్పట్నుంచి నెగటివ్ పబ్లిసిటీ కూడా పబ్లిసిటీయే అని మనవాళ్లు గట్టిగా ఫిక్స్ అయిపోయారు. ఆ తరువాత కొన్నాళ్లకు ఈ గోల సద్దుమణిగింది అనుకునే లోపు బిగ్ బాస్ ఫేమ్ శివాజీ దండోరా ప్రెస్మీట్లో హీరోయిన్ల గురించి, వాళ్ల వేషధారణ గురించి చేసిన కామెంట్లు మరో దుమారం రేపాయి. అది ఎంతవరకు వెళ్ళిందంటే మహిళా కమిషన్ నోటీసులు ఇచ్చేదాకా వెళ్ళింది. అనసూయలాంటి వాళ్లు దీనిపై గట్టిగా రియాక్ట్ అయ్యారు. అలాగే పృథ్వీరాజ్ లైలా సినిమా ఈవెంట్లో చేసిన కామెంట్స్ వల్ల ఏకంగా సోషల్ మీడియాలో #బాయ్కాట్ లైలా అనే ట్రెండ్ నడిచింది. ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది? మేకర్స్ కావాలనే ఇలాంటి వివాదాలు సృష్టిస్తున్నారా, లేక నోటి దురుసుతనం వల్ల సినిమాని కష్టాల్లో పడేస్తున్నారా? ఇక ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. పబ్లిసిటీ పిచ్చి పరాకాష్ఠకు చేరింది అనడానికి లేటెస్ట్ నిదర్శనం చంద్రహాస్. ఈటీవీ ప్రభాకర్ కొడుకుగా ఎంట్రీ ఇస్తున్న చంద్రహాస్ బరాబర్ ప్రేమిస్తా అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో జరిగింది, మామూలు రచ్చ కాదు. స్టేజ్ మీద చంద్రహాస్ ఒక పాట పాడాడు. అందులో పదాలు ఎంత దారుణంగా, ఎంత వల్గర్గా ఉన్నాయంటే అక్కడున్న గెస్టులు, ఆడియన్స్ కూడా ఇబ్బంది పడ్డారు. ఇది క్రియేటివిటీనా, లేక వైరల్ అవ్వాలనే తాపత్రయమా? ఆ ఈవెంట్కి చీఫ్ గెస్ట్గా వచ్చిన సీనియర్ హీరో జేడీ చక్రవర్తి గారు ఆ పాట విని షాక్ అయ్యారు. ఆ తర్వాత ఆయన ఒక వీడియో రిలీజ్ చేస్తూ ఆ పాట పాడుతున్నప్పుడే నేను అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉండాల్సింది, ఐ రిగ్రెట్ ఇట్ అని చాలా బాధపడ్డారు. పబ్లిసిటీ కోసం ఇంత దిగజారాలా అని ఆయన ప్రశ్నించారు. ఒక సీనియర్ నటుడు అలా మాట్లాడారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక్కడితో అయిపోలేదు. ఒక ప్రముఖ ఛానల్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అశోక్ కుమార్ గారు చంద్రహాస్ భాషని, ఆ పాటని విమర్శిస్తూ వీడియో చేశారు. దానికి చంద్రహాస్ రియాక్ట్ అయిన తీరు మరీ ఘోరం. 24 గంటల్లో క్షమాపణ చెప్పకపోతే అంటూ జర్నలిస్ట్కి వార్నింగ్ ఇచ్చాడు చంద్రహాస్. దీంతో సదరు జర్నలిస్ట్ మాదాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు చంద్రహాస్ మీద కేసు నమోదు చేశారు. చూశారా? సినిమా ప్రమోషన్ పోలీస్ స్టేషన్ మెట్లెక్కేలా చేసింది. వైరల్ అవ్వడం కోసం బూతులు వాడటం, ప్రశ్నించిన వారిని బెదిరించడం. ఇదేనా కొత్త ట్రెండ్? సినిమా చిన్నదా పెద్దదా అనేది ముఖ్యం కాదు. కమిటీ కుర్రోళ్లు లాంటి చిన్న సినిమా కంటెంట్తోనే బ్లాక్ బస్టర్ అయ్యింది. దానికి ఇలాంటి చీప్ స్టంట్స్ అవసరం రాలేదు. కానీ కంటెంట్ మీద నమ్మకం లేకనో, లేదా ఈజీగా ఫేమస్ అయిపోవాలనో ఇలాంటి అడ్డదారులు తొక్కుతున్నారు. జేడీ చక్రవర్తి గారు చెప్పినట్లు సమాజం ఇలాంటి వాటిని తిరస్కరించకపోతే ముందు ముందు ఇంకా దారుణమైన పబ్లిసిటీ స్టంట్స్ చూడాల్సి వస్తుంది. ఫైనల్గా ఒక్క మాట, నెగటివ్ పబ్లిసిటీ సినిమాకి ఓపెనింగ్స్ తెస్తుందేమో, కానీ రెస్పెక్ట్ తీసుకురాదు. లాంగ్ రన్లో కెరీర్ని నాశనం చేస్తుంది. ఈ యంగ్ హీరోలు ఇది ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిది. మీరేమంటారు ఫ్రెండ్స్? చంద్రహాస్ చేసింది తప్పా రైటా? పబ్లిసిటీ కోసం ఇలాంటివి చేయడం కరెక్టేనా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. అలాగే నేను చెప్పిన ఈ అనాలిసిస్ మీకు నచ్చితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నేను మీ సపోర్ట్ని ఆశిస్తున్న ఒక చిన్న క్రియేటర్ని. దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.